శాసన మండలిలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. మామ రుణం తీర్చుకోవడానికి పాలమూరు ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరు తీసేసి జైపాల్ రెడ్డి పేరు పెట్టారంటూ కవిత సెటైర్లేశారు. పార్లమెంటు తలుపులు మూయించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చేలా బిల్లు పాస్ చేయించిన జైపాల్ రెడ్డి పేరు పెడితే తప్పేంటని ప్రశ్నించారు. మన మైనింగ్ యూనివర్సిటీ సింగరేణిలో మైనింగ్ కి అమ్మాయిలని అలౌ చేసినాం సార్ లాస్ట్ గవర్నమెంట్ లో. కాకపోతే ఇంకా వాళ్ళకి సర్ఫేస్ లోనే జాబ్స్ ఇస్తా ఉన్నారు. మైనింగ్ యూనివర్సిటీలో కూడా 33% విమెన్ దయచేసి ఇంబైబ్ చేసుకునేలాగా చేసి తర్వాత వాళ్ళని సింగరేణి రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ లో వచ్చేలా చేసుకుంటే మన దగ్గర ఉండేటటువంటి వనరులకు సంబంధించి అమ్మాయిలకు అవకాశం ఉంటుంది సార్, ఉద్యోగం వచ్చేది. ఇంకొకటి సార్, మన ఫీ రియంబర్స్మెంట్ గురించి ముఖ్యమంత్రి గారు ఏం చెప్పట్లేదు అధ్యక్ష. ఎందుకంటే పాలసీ చాలా బాగా చెప్పారు, చాలా అద్భుతంగా ఎట్లా రిఫార్మ్ చేసుకొని ముందుకెళ్లాలని చెప్పారు. కానీ వేర్ దేర్ ఇస్ పాలసీ సార్, పర్స్ ఆల్సో షుడ్ బి ఓపెన్ సార్. ఫీ రియంబర్స్మెంట్ దాదాపుగా 8,000 కోట్లు పెండింగ్ ఉంది సార్. అట్లానే జైపాల్ రెడ్డి గారు రుణం తీర్చుకోవడానికి ఆల్రెడీ పాలమూరు రంగారెడ్డికి అంబేద్కర్ గారి పేరు తీసి జైపాల్ రెడ్డి గారి పేరు పెట్టినారు సార్ మీరు. సో అదందరూ కూడా మేము గమనిస్తా ఉన్నాం. అట్లా కాకుండా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ గురించి కూడా వారు చెప్పినారు సార్, మీరు రాజకీయాలు చేశారు అదాని డబ్బులు ఇస్తాయని. మేము అనలేదు సార్, అది మీ రాహుల్ గాంధీ గారే అదానికి వ్యతిరేకంగా చెప్పారు కాబట్టి అది మీ పార్టీ నిర్ణయం అని మేము అనుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. నర్సిరెడ్డి గారు ప్లీజ్. అంబేద్కర్ పేరు మార్చింది ప్రాజెక్టు రెండింటిని వారి దృష్టిలో లేనట్టుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ చైర్మన్ సార్ సుజల స్రవంతి వెంకటస్వామి గారు ఆ రోజు పట్టుబట్టి ఆ పేరు పెట్టిండ్రు. తర్వాత వచ్చిన ప్రభుత్వం వారు ప్రాతినిధ్యం వహించినప్పుడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు తొలగించడం జరిగింది. మహబూబ్నగర్ లో నేను ఆ ఊరు నుంచో వచ్చిన, అక్కడి నుంచో వచ్చిన. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకి ఏ పేరు లేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఉంచుకుంటూనే జైపాల్ రెడ్డి గారి పేరు పెట్టడం జరిగింది. దానికి ఎలాంటి వేరే పేరు లేదు. కాబట్టి దాంట్లో అంటే వారికి ఇంకేదైనా జైపాల్ రెడ్డి గారి మీద ప్రత్యేకమైన అభిమానం ఉంటే వారు పెట్టామంటే హైదరాబాద్ మెట్రోకి కూడా పెడతాం. ఎందుకంటే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా వారే హైదరాబాద్కు మెట్రో తీసుకొచ్చిండ్రు. సో ఆ మెట్రోకి కూడా జైపాల్ రెడ్డి గారి పేరు పెట్టినా తప్పులేదు. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఏకైక ఉత్తమ పార్లమెంటేరియన్. తెలంగాణ రాష్ట్రం సాధించినప్పుడు తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదింపజేసిన నాయకుడు జైపాల్ రెడ్డి గారు తమరు ప్రత్యక్ష సాక్షి. అన్ని రకాలుగా ఒప్పించి మెప్పించి ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ గారిని కూడా కాన్ఫిడెన్స్ లో తీసుకొని ఈ రోజు కూడా చర్చ తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడు పార్లమెంటు తలుపులు మూసిండ్రని, చర్చ లేకుండా ఆమోదింపజేసిండ్రని, లైవ్ కట్ చేసి తెలంగాణ బిల్లు ఆమోదించిండ్రని ఇన్ని చర్చలకు అన్నిటికీ సూత్రధారి పాత్రధారి జైపాల్ రెడ్డి గారు. వారు నాకు బంధువు అనే దానికంటే బంధువుగా వారితో నాకేం మీకు తెలుసు, రాజకీయంగా మీకు తెలుసు నాకు వారితో ఉన్న ఎంత గొప్ప అనుబంధం ఉందో. కాకపోతే వారితో నాకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చెప్పి వారు చేసిన తెలంగాణకు లేకపోతే ఇక్కడ ప్రాంతానికి చేసిన సేవల్ని మనం ఇగ్నోర్ చేయలేము. ఉత్తమ పార్లమెంటేరియన్ మనందరికీ తెలంగాణ జాతికి పివి నరసింహారావు గారి తర్వాత ఆ స్థాయిలో గౌరవింపబడే వ్యక్తి తెలంగాణ ప్రాంతం నుంచి జైపాల్ రెడ్డి గారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఆయన పేరు పెట్టడం అనేది సహేతుకం పాలమూరు జిల్లాలో ఉన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకి. అదే విధంగా మైనింగ్ లో ఉమెన్ రిజర్వేషన్ గురించి చెప్పి ఎస్ డెఫినెట్ గా మనం ప్రతి దాంట్లో దాన్ని చేయాల్సిందే. అదే కాకుండా పార్లమెంటు చట్టసభలలో కూడా మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వాలని సోనియా గాంధీ గారు చెప్పి రాజ్యసభలో బిల్లు పాస్ చేసిండ్రు. ఇప్పుడు అది కూడా అమలు కాబోతుంది. స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు ఉండాలని రాజీవ్ గాంధీ గారు చెప్పిండ్రు. ఈ రోజు సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ మహిళలు అవుతున్నారు అని అంటే అది రాజీవ్ గాంధీ గారి వల్ల. ఈ దేశానికి రాష్ట్రపతిని ప్రతిభా పాటిల్ని, ఈ దేశానికి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారిని, ఈ దేశానికి లోక్సభ స్పీకర్ గా మీరా కుమారి గారిని, వీళ్ళందరి మహిళల్ని కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘంగా 140 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలం శ్రీమతి సోనియా గాంధీ గారు అధ్యక్షురాలుగా పనిచేశారు.